హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రంగా ప్రసన్న కుమారిని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు అయితే కారం పప్పు చేశాను. ఎలా చేశానో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే కందిపప్పు అయితే క్లీన్గా కడుక్కొని తీసుకున్నాను. తర్వాత అయితే టమాటాలు, ఎర్రగడ్డలు, పసుపు, చింతపండు వేసి కొంచెం నూనె వేసి ఉడికించండి. కారం అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. ఉడికించి ఒక ఆనియన్ వేయండి, సగం వేయండి, ఒకటి అలా కాకుండా సగం వేయండి చాలు. ఇంకా అది కుక్కర్లో వేసి అయితే బాగా ఉడికించండి. నేనైతే 3 విజిల్స్కి మా కుక్కర్ బాగా ఉడుకుతుంది. బాగా ఉడికించిన తర్వాత ఇక్కడైతే ఇంకా కుక్కర్లో వేయలేదు, వేయాలి. ఇంకా వేసి చేయాలన్నమాట. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, కుక్కర్లో అయితే ఉడకబెట్టేశాను కదా, బాగా ఉడికిపోయింది అనమాట. స్మాష్ అంతే. పప్పు అయితే చాలా బాగా కుదిరిందండి. ఇక్కడైతే నేను పప్పు వెనుక ముందుగా ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను. ఉప్పు యాడ్ చేసేసి బాగా మెదిపేసాను అనమాట. ఇక్కడైతే తాలింపు అయితే పెట్టేసాను. ఆయిల్ అయితే వేసేసి తిరమాత అయితే వేసేసాను. ఇంకా ఆనియన్స్, వెల్లుల్లి, ఇంకా కరివేపాకు అయితే వేయలేదు, అందుకే వేయలేదు. ఎండుమిర్చి అయితే వేసాను. వేసేసి ఇంకా వెనిపినపప్పుని అయితే అందులో అయితే యాడ్ చేశాను అనమాట. ఎర్రపప్పు కదా, అంటే కందిపప్పు మామూలు పప్పే, కానీ మనం కారం పప్పు కదా, అందుకని రెడ్గా ఉందన్నమాట. ఓకేనా, బాయ్.